పలుమరు శపథంబులు నంజలియును నభివాదముయును సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు గలయవి దుష్ట స్వభావకా పురుషులకు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఆ గోవిందుడు మన కోసం తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి ఆ వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టినటువంటి వాడై మనకు చేరువలో దగ్గరలో 7 కొండల మీద కటివరద హస్తాలతో మనలందరినీ కూడా ఆనంద నిలయంలో ఉంటూ తాను మనందరికీ ఆనందాన్ని పంచుతూ ఉన్నాడు. అటువంటి గోవిందుణ్ణి వాసుదేవ రూపంలో ఎవరైతే ఈ మాసంలో ఆరాధిస్తారో, ఆ వాసుదేవ తత్వాన్ని ఎరిగి ఎవరైతే చక్కగా ఆరాధిస్తారో వారికి ఈ పుష్యమాసంలో చక్కనైనటువంటి ఫలం కలుగుతుంది అంటున్నారు పెద్దలు. దాంతోపాటుగా స్వామివారి యొక్క గుండెల మీదే ఉంటూ అందరినీ కూడా కాపాడుతూ ఉన్నటువంటి ఆ పౌష్య లక్ష్మీ ఆరాధన, అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈ మాసంలో ఆరాధిస్తే పౌష్య లక్ష్మీ ఆరాధనము అంటారు. ఆ ఆరాధన కూడా ఎంతో చక్కనైనటువంటి ఫలాన్ని ఈ మాసంలో మనందరికీ కూడా భగవంతుడు ఆ తల్లి మనకు అందజేస్తారు అని అంటున్నారు. ఈ ఆరాధనతో పాటుగా జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో ఒక నీతి తత్వాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఒక ధర్మమయమైనటువంటి గోవిందుడికి ఇష్టము అయ్యేటువంటి భగవంతుడు కూడా నచ్చేటువంటి ఒకానొక జీవిత మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. ఆ మార్గమే మనకు చెప్తూ ఉన్నారు పెద్దలు. ఎలా ఉండకూడదో కాపురుషుడు యొక్క లక్షణాన్ని చెప్తూ ఉన్నారు. కాపురుషుడు ఎవరండి? అతని పేరా అది అంటే కాపురుషుడు అంటే దుష్ట స్వభావము కలిగినటువంటి వాడు అని అర్థం. ఈ దుష్ట స్వభావము కలిగినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో పెద్దలు మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నారు. పలుమరు శపథంబులు. ముఖ్యంగా దుష్ట స్వభావం అంటే ఏంటో తెలుసా? ఈ లోకంలో పదే పదే శపథం చేయడం. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మన పెదవుల నుండి ఒక శపథము వాక్యము బయటికి వస్తూ ఉన్నది అని అంటే ప్రపంచం తల్లకిందులైపోయినా కూడా దానికి మనం కట్టుబడి ఉంటేనే మనకు చక్కనైనటువంటి స్వభావం ఉన్నట్టు లెక్క. పదే పదే క్షణానికో శపథం, సందర్భానికో శపథం. ఈ శపథం చేస్తాడు, ముందు శపథాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇలా కనుక ఉంటే ఖచ్చితముగా అది కాపురుషుడు యొక్క లక్షణమే తప్ప ఉత్తమ పురుషుడు యొక్క లక్షణం కాదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందుకే అంటూ ఉన్నారు, పలుమరు శపథంబులు. పదే పదే శపథాలు చేసేవాడిని నమ్మవద్దు. పలుమరు శపథంబులు నంజలి నభివాదముయును. పదే పదే అంజలి ఘటించడం, చూడంగానే వినయపూర్వకమైనటువంటి నటనాపూర్ణమైనటువంటి నమస్కారాలు చేయడం. పలుమరు శపథంబులు అంజలియును నభివాదముయును. పదే పదే అంజలి ఘటించేస్తాడు, కనపడగానే 2 చేతులు జోడించేస్తాడు, భుజాలు కిందకు వంచేస్తాడు. ఇలా పదే పదే చేస్తున్నటువంటి వాడిని నీ వెట్టి పరిస్థితుల్లో నమ్మకయా, అది కాపురుషుడు యొక్క లక్షణం. ఒకసారి నమస్కరించు, మర్యాద చాలు. ఒకసారి శపథము చేయి, జీవితంలో ఒక భీష్ముడిలాగా నువ్వు చెయ్యి, అది చాలా గొప్ప లక్షణం అవుతుంది. అంతేకాని పదే పదే క్షణానికో శపథం, పదే పదే నమస్కారములు, పదే పదే అభివాదములు, శరీరము వంచెయ్యడాలు, కాళ్ళ మీద పడిపోవడాలు,
ఇవన్నీ కూడా నమ్మకు, ఇవన్నీ కూడా కాపురుషుడు యొక్క లక్షణాలు అంటున్నారు. అందుకే పలుమరు శపథంబులు నంజలియును నభివాదముయును, ఇంకా చెప్తున్నారు సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు. సామప్రియ భాషణలు, అటువంటి వారు దగ్గరికి రాగానే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అంత తీయగా మాట్లాడతారు. అన్నా నీకు మించినవాడా అన్నా, నువ్వు అలాంటి వాడివన్నా ఇలాంటి వాడివన్నా, అసలు నువ్వున్నావనే నా ధైర్యం అన్నా అంటాడు. ఏమైనా మాట్లాడేస్తాడు. ఈ మాటలు ఎలా ఉంటాయంటే సామప్రియంగా ఉంటాయి. ఒక గొప్ప పండితుడు సామగానాన్ని చేస్తూ ఉంటే వినసొంపుగా ఎంత ఆనందంగా ఉంటుందో, భగవంతుడు కూడా సామగానాన్ని విని మైమరిచిపోతాట. అటువంటి సామగాన నటన వచ్చి నీ ముందర చేస్తాడు. చేస్తే మరి నువ్వు మైమరిచిపోక ఇంకేం చేస్తావు? మరి ఇలాంటివన్నింటినీ కూడా కాపురుష లక్షణాలు అంటున్నారు. కనుక ఇవన్నీ కూడా మిథ్యా భాషణాలు నమ్మవద్దు. సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు, మాయారూపమైనటువంటి వినయాలు ప్రదర్శిస్తారు. అవి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకు, నువ్వు వాటిని చెయ్యకు. ఇది మనకు పెద్దలు చెప్తున్నారు. పలుమరు శపథంబులు నంజలియును నభివాదముయును సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు కలయవి దుష్ట స్వభావ కాపురుషునకు. ఇవన్నీ కూడా కాపురుషుడుకు ఉండేటువంటి దుష్ట స్వభావాలండి. వాటిని చూసి నువ్వు మాయలో పడకు, మోసపోకు అంటున్నారు. కాబట్టి మన ఎదురుగా ఉన్న ప్రతిదీ, మన ఎదురుగా నటన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క స్వభావాన్ని చూసి నువ్వు మయమరిచిపోయి వారి యొక్క మాయలోకి లొంగిపోయావా, ఖచ్చితముగా జీవితంలో ఎదురు దెబ్బని తింటావు. వీటిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రానివ్వకు. మరొక ప్రధానమైన విషయం, ఎవ్వరి దగ్గర కూడా నీవు ఇలాంటివి ప్రదర్శించకు. ఇలా చేస్తే నిజంగా ధర్మ మార్గంలో నడుస్తున్నట్టు లెక్క, ఆ గోవిందుడికి నచ్చేటువంటి మార్గంలో వెడుతున్నట్టు లెక్క. కనుక ఇటువంటి స్వభావాల్ని దూరంగా ఉంచి, ఇటువంటి స్వభావాలు కలిగిన వారికి కూడా నీవు దూరంగా ఉండి గోవిందుడికి నచ్చేటువంటి వేదోక్త ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో ఏ ఆటంకము రాకుండా చక్కగా విజయపథంలో ముందుకెళ్ళేటువంటి అనుగ్రహాన్నిమ్మని ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Now